మీరిచ్చేటటువంటి జీవంలో అర్హులముగా పాలు పంపులు పొందినట్లుగా చదవబడిన లేఖనం ద్వారా అవసరమైన కొద్ది మాటలు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ఈ చక్కని సదవకాశమును బట్టి జ్ఞానులంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాకు అనుకూలంగా దీవెనకరంగా ఈ సమయాన్ని మలుచుకునే భాగ్యం మాకు ఇవ్వండి. ఎందుకంటే అలా మలుచుకునే సామర్థ్యం కూడా మాకు లేదు. మీరు దర్శించి సహాయం చేసి ముఖ్యంగా ఈ సమయంలో మీతో సమాధాన పడేదాని కొరకు ఇచ్చిన సమయం కనుక దర్శించి మహిం పొంది మీ దీవెనలకు పాత్రలుగా చేయండి. చదువుబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సహాయం కోరు. యేసయ్య నామములో ప్రార్థించి విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగమునున్న అక్కడి నుంచి ఉన్న సంగతులు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. పౌలన్న తనెవరు ఏంటో తన అడ్రస్ చెబుతూ ఉన్నారు. తనని గురించి తను సాక్ష్యం చెబుతున్నారు. రక్షణ జీవితంలో కూడా మనము సాక్షులుగా ఉండాలనేది కూడా దేవుని కోరిక, ఇష్టము కూడా. శిష్యులు కూడా అన్నారు, మేము కనిన వినిన సంగతులను చెప్పక ఉండలేము అని అన్నారు. ఏమండి, మేము విన్న సంగతులను ఏం చేయకుండా ఉండలేము, మేము చెప్పకుండా ఉండలేము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనము నుంచి చూస్తే, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఖరాఖండిగా చెప్తున్నారు. మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటే క్రైస్తవుడు అనగా ఒక సాక్ష్యము కలిగిన బ్రతుకు అని అర్థం. ఈ లోకానికి క్రీస్తుని గూర్చి సాక్ష్యం అందించేటటువంటి వాడు. ఇతర కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, ఇతర కొన్ని విశ్వాసాలు ఉంటాయి, గొప్ప గొప్పగా చెప్పబడిన సంగతులు ఎన్నో ఉంటాయి. అదేం విషయమో విచిత్రమో కానీ ఎవ్వరూ ఆకర్షించలేని విధంగా యేసయ్య సువార్త, యేసయ్య బిడ్డల రక్షణ సాక్ష్యాలు, వారి జీవితాలు, వారు విన్న సంగతులు ఈ ప్రజల్ని మార్పులోనికి తీసుకొస్తున్నాయి. ఎందుకు అనంటే అక్కడ చదువుకున్నాం ఒక మాట. ఏమన్నారంటే పౌలన్న గారు పూర్వము అని మొదలుపెట్టారు. అంటే క్రైస్తవ జీవితంలో 2 దశలున్నవి, 2 కాల గణనలున్నవి, 2 ప్రత్యేకమైనటువంటి కాలాలున్నవి. ఏమండి, ఆ కాలగణన ఏంటంటే ఒక క్రైస్తవుడు ఒకనాడు నా పూర్వము అనే ఒక ఎక్స్పీరియన్స్ చెబుతాడు, ప్రస్తుతము అనే ఒక సంగతి కూడా చెప్తాడు. ఈ పూర్వము ప్రస్తుతం అనేది కూడా ఎట్లుంటుందంటే ఒక గొంగలి పురుగు ఒక సీతాకోక చిలుకలాగా మారిపోయే విధంగా ఉంటుంది. అది ఎంత అసహ్యంగా ఉంటుందో, దాన్ని చూస్తే ఎంత గగురుబాటు కలుగుతుందో గొంగల పురుగుని చూస్తే. అయ్యి బాబు, దాన్ని ఆలోచనలోనే తెచ్చుకుంటేనే తెలియకుండా మన రోమాలు పైకి లేస్తాయి, అంత గగురుపాటు. కానీ ప్రియులారా, అది కొంతకాలం ఏమండి ఒక మట్టి దాన్ని ఏర్పాటు చేసుకున్న గుడారంలో ఆ కుండలోకి వెళ్ళి ఉండిపోయి కొంతకాలం కనిపెట్టి
ఎందుకంటే ప్రకృతి సంగతులను, దేవుడు సృష్టించిన సృష్టి కార్యాలను అన్ని గమనించుట వలన దేవుని తాలూకా జ్ఞానము, దైవత్వపు లక్షణాలు మనకు అర్థమవుతాయంట. రోమా పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20 చూడండి. ఆయన అదృశ్య లక్షణములు, దేవుడంటే అదృశ్యుడు. మరి ఆయన అదృశ్యమైతే ఆయన ఏం చేస్తున్నారు మనకెలా తెలుసు? ముందు దేవుడే కనపడరు. ఆయన ఎక్కడున్నారు, ఎలాగున్నారు, కూర్చున్నారా, నిల్చున్నారా, పనిచేస్తున్నారా, కోపంగా చూస్తున్నారా, ప్రేమగా చూస్తున్నారా, మనకు ఎట్లా తెలుస్తుంది? కనుక ఆయన ఎలాగ అదృశ్యుడు, ఆయన లక్షణాలు కూడా అదృశ్యమే. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుని తాలూకు దైవత్వము, ఆయన నిత్యం ఉన్నటువంటి శక్తి ఏమండి, సృష్టి ఆది నుంచి సృష్టించబడినటువంటి వస్తువులను జాగ్రత్తగా పరిశీలించి పరీక్షిస్తే దేవుని తాలూకు శక్తి, దైవత్వము, ఆయన కార్యాలు, ఆయన అదృశ్య లక్షణాలు ఇవన్నీ కూడా మనకేమవుతాయి, అర్థం అవుతాయి. అందుకే భక్తులు అదేది ఆకాశం వైపు, నేల చూపులు, అదో రకంగా చూపులు చూస్తారంటే వాళ్ళు ఏ విధమైనటువంటి దృశ్యాన్ని చూసినా దాన్ని ఆధ్యాత్మిక పాఠాలుగా మరల్చుకోగలుగుతారు. ఆ భాగ్యాన్ని కూడా ఎవరిచ్చారు? దేవుడే. సృష్టింపబడిన వస్తువులు. అసలు వస్తువులు అంటే అర్థం ఏంటో తెలుసా? వాటి కనీసం ప్రాణం కూడా ఉండదు. రాయి అది వస్తువేనండి, దాని ప్రాణం ఉండదండి. కొన్ని ఉంటాయి కదమ్మా, వాటి ప్రాణాలు ఉండవు. మరి క్రిమికీటకాలు, పురుగులు, జంతుజాలాలు, ఏమిటి కదలకుండా నిలిచి ఉండినటువంటి వృక్షాలు ఇవన్నీ ప్రాణం కలిగినవే కదా. ప్రాణం లేని వాటికి చూస్తే మనకు దేవుడు అర్థమైతే, ప్రాణం కలిగిన వాటి చూసినప్పుడు కూడా మనకేం అర్థమవుతుంది? అందులో ఒక ప్రాణి, ఒక చిన్న జీవి, ఒక క్రిమి లేదా ఒక కీటకం. ఏంటది? గొంగళి పురుగు. కొంతకాలం ఈ ప్రపంచానికి దూరంగా మరుగ్గా ఉంటుంది. ఆ తర్వాత మనమందరం ఆశ్చర్యపోయే ఆకర్షణీయమైనటువంటి సీతాకోక చిలుకలాగా బయటకు వస్తాం. అది ఎంత ఆకర్షణీయమంటే మన ఇల్లు కూడా కట్టుకొని ఆ డెకరేట్ చేసేటప్పుడు వాటి పిక్చరైజ్ కూడా చేసుకుంటాం, లేకపోతే అవి తెచ్చేనే ఆర్టిఫిషియల్గా అతికించుకుంటాం. ఒకదాన్ని మించి ఒకటి, ఇంకొదాన్ని మించి ఒకటి, రకరకాలుగా. దేవుడే తలుచుకుంటే ఏ బట్టల షాప్లోని మ్యాచింగ్లు అమ్మ మనకు సరిపోతాయి. మీకు మ్యాచింగ్లు కావాలంటే నేను ఎప్పుడు ఆడపిల్లలకి చెప్తాను. సీతాకోక చిలుక రెక్కలు చూడండి, దేవుడు మ్యాచింగ్ అక్కడ ఉంటాయి. కొన్ని గడ్డి పువ్వులు చూడండి, మల్టీ కలర్ పువ్వులు, లైట్ డార్క్ పువ్వులను మీరు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుందండి పక్క మ్యాచింగ్. ఏ మ్యాచింగ్ సెంటర్లోనూ అంత పక్క మ్యాచింగ్ ఉండదు. ఒకవేళ ఇలాంటి మ్యాచింగ్ కావాలన్నా కంపల్సరీగా అంత పక్క కలర్ కూడా మనకు అక్కడ దొరకదు. సొలొమోను వైభవం అంతా కలిపి కూడా గడ్డి పువ్వుతో సమానం కాదనేసారు. అంటే గడ్డి పువ్వు కంటే తక్కువ సొలొమోను గారి జీవితం అని కాదు. గడ్డి పువ్వును దేవుడు అలంకరించే విధానంలో ఆ మల్టీ కలర్సు, ఆ శ్రద్ధ, ఆ నైపుణ్యము, ఆ మెత్తనిదనము, ఆ సున్నితత్వము, ఆ ఇతరత్ర దాని బాహ్య ఆంతర్య ఆ నిర్మాణము అదంతా చూస్తే ఈ మహారాజు చక్రవర్తి తాలూకా వైభోగం అంతా పక్క ఏంటంటే పక్క తుడుపు అనమాట. ఇంకా పక్కకు పోవాల్సి. కనుక ప్రియులారా, సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పించేవి. అలాగూ ఈ గొంగళి పురుగు ఒక సీతాకోక చిలుకులాగా పూర్వము అనే ఒక భక్తుడు, ప్రస్తుతం అనే ఒక భక్తుని, ఈ రెండు కాలాల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఇదే లోకంలో బ్రతుకుతాడు, ఇదే ప్రపంచంలో ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా తెలియకుండానే
ఆ గొంగళ పురుగు వెళ్ళినటువంటి ఎక్కడికండి, ఒక ప్లేస్లోనికి, సీక్రెట్ ప్లేస్లో భక్తుడు కూడా తయారీ కేంద్రముగా తయారయ్యే కార్యక్రమాన్ని దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకనాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ సీతాకోక చిలుక మట్టి మీద వాలదు, కిందకి రాదు. దాని ప్రయాణం, దాని పద్ధతి అంతా పైనే. ఈ గొంగళ పురుగు ఎప్పుడు కూడా ఇది భూమి మీద తప్ప అది పైకి ఎగిరే అవకాశం. పూర్వం అనే పాత మనుష్యుడు ఈ భూ సంబంధికి ఇక్కడ బ్రతకడమే తప్ప ఎగిరే అవకాశము, పరలోకానికి వెళ్ళే భాగ్యం ఇతరత్రేమీ లేవు. కానీ అదే వ్యక్తిని దేవుడు పూర్వం నుంచి ప్రస్తుతంలోనికి మారిస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? అసలు ఆ నేల అనేదే ఉండదు. దాని ఏమండి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఎగిరి వెళ్ళి ఆకాశవాసిగా మారిపోయి దేవుని దగ్గరికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఇక్కడ అంటున్నారు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును అనే మాట ద్వారా ఇంకొక పాఠం కూడా అండో. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. నీకు నాకు ఒక చరిత్ర ఉంది, మనకంటూ ఒక సాక్ష్యం ఉంది. మనం పూర్వం పౌలన్నలా ఉండకపోవచ్చు, కానీ ఏదో మనకు ఒక పాత సాక్ష్యం ఉంది. అలాంటి నిన్ను నన్ను పౌలన్నను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటున్నారు. ఆ నమ్మకమైన వానిగా ఎంచడం అంటే అర్థం ఏంటంటే దొంగడు చేతిలో తాళాలు పెట్టినట్లు పాపి అయిన మనుషుల్ని పరిశుద్ధునిగా బాప్తిసం ద్వారా తన ఇంట్లోకి చేర్చుకొని నమ్మడం ప్రారంభిస్తున్నాడండి దేవుడు. నిన్ను నన్ను నమ్ముతున్నాడు ఆయన. ఈ లోకంలోనికి పంపించి నీ బలహీనతలనే బ్రతుకు కలిగి ఉన్న నిన్ను నన్ను కూడా ఈ లోకంలోనే ఉంచి మనల్ని ఆయన ఏం చేస్తున్నారట? నమ్ముతున్నారండి. మన కుటుంబం మన నమ్మదమ్మా, మన స్నేహితులు నమ్మరు, చుట్టుపక్కల నమ్మరు. మనల్ని ఎవరు నమ్ముతున్నారు? యేసయ్య నమ్ముతున్నారు. దేవుని స్తోత్రం. నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకు అంటున్నారు కదా. రేపేదో ఒక కారణం చూపించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకునే దాని కొరకు చిన్నదో పెద్దదో కొద్దో గొప్ప దేవుని పనిలో నిన్ను భాగస్వామిగా చేసేదాని కొరకు 2 పనులు ఉన్నవి. దేవునింటిలో 2 పరిచర్యలు ఉన్నవి. ఒకటి పౌలన్న పరిచర్య, ఇంకొకటి పేతురు పరిచర్య. అనగా పేతురు పరిచర్య పనివాడు జీతమునకు పాత్రుడనే పరిచర్య. పౌలన్న పరిచర్య కాయ కష్టం చేసి కష్టపడి ఉచితమయంగా దేవుని సేవ చేసేటటువంటి పరిచర్య. ఏమండి, అలాగ పరిచర్యలు 2 అన్నాను. ఇంకోటి ఏమన్నాను? దేవుని పని కొరకు నియమింపబడే విధానాలు మనకు 2. ఒకటి అయితే ప్రకటించువాడవు, లేదా ఆ ప్రకటించే దేవుని పని కొరకు సహకరించేవాడు. పౌలన్నను నమ్మకంగా ఎంచి తన పని కొరకు నియమించాడంటే దేని కొరకు? ప్రకటించే పని కొరకు. ఒకవేళ ప్రకటించే గుంపులు ఉంటే ప్రకటిస్తాం, సహకరించే గుంపులు ఉంటే ఆ దేవుని కార్యక్రమాల కొరకు సహకరిస్తాం. మొత్తానికైతే మనకు ఒక అడ్రస్ ఉన్నది, మనకు ఒక గతం ఉన్నది. మనల్ని కూడా దేవుడు ఏం చేశారు? నమ్మారు, ఎంచుకొని మనల్ని ఏం చేశారంట? తన పని కొరకు నియించు. ఎందుకు ఆ పని కూడా మనం చేయలేము. ఊరకనే డమ్మి క్యాండిడేట్ లాగా ప్లేస్లో పెడతారు. ఆ శక్తి, సామర్థ్యం, ఆత్మాభిషేకం అన్నీ ఆయనే ఇస్తారు. అప్పుడు కూడా కొన్నిసార్లు చేయం కదా. దేవుని కృప అనగా అర్థం ఏంటంటే కొన్నిసార్లు మన ప్లేసులోంచి మన పక్కకి తప్పించి ఆ ప్లేస్లో కూర్చొని మన పని కృప చేసి మళ్ళీ ప్లేస్లోంచి బయటకు వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు నిల్చోబెట్టి ఎంత బాగా రాసే పేపర్ అంటాడు. ఆయనే ఇన్విజిలేటర్, ఆయనే అందించేవాడు, ఆయనే గొప్ప అయిపోయేవాడు. ఆ కారణాన్ని చూపించి రేపు నిన్ను నన్ను ఘనపరిచేది. ప్రభునందు ప్రియులారా, ఇంత భాగ్యాన్ని దేవుడు భక్త సమాజానికి ఇష్టం. కనుక మనకు ఒక అడ్రస్ ఉన్నది, మనకు ఒక గతం ఉన్నది, మనకు ఒక బాధ్యతాయుతమైన పని ఉన్నది అని చెప్పి అక్కడ అన్నారు. ఏమండి, నన్ను బలపరిచిన
నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై నియమించడమే కాదు. ఇప్పుడు ఏమన్నాను, ముందే చెప్పుకున్నాను, ఆ పని కొరకు బలాన్ని ఎవరిస్తారు? ఆయనే ఇస్తారు. నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పి ఒక మాట అన్నారు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. పౌలన్నకు మనకు మళ్ళీ ఇక్కడ వ్యత్యాసం వచ్చేస్తుందమ్మా. మనము తెలియక అవిశ్వాసం వలన చేసిన వారమని చెప్పుకోవడానికి లేదు. ఎంతో కొంత భాగం అయితే తెలియక మన ద్వారా కొన్ని జరిగాయి, కానీ దాదాపుగా మెజారిటీ తెలిసే మనం తప్పులు చేసిన వారు. తెలిసి ప్లస్ మరియు తెలియక తప్పులు చేసిన వారమని మన గురించి చెప్పుకోవాలి. ఆయన అలా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి యూదు భక్తిలో పెరిగాడు. పరిసయ్యుడిని అవ్వాలని ఒక తీవ్ర వాంఛ పెట్టుకున్నాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆ విద్యను ప్రారంభించి కొనసాగి ధర్మశాస్త్రాన్ని ఎదురెట్టుకుని బ్రతికాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆసక్తి విషయము, ఈయనకున్న ఆసక్తి ఏంటి? దేవుడంటే ఆసక్తి, దేవుని పరిచర్య ఆసక్తి, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు. 3వ అధ్యాయం 6. ఆత్మ విషయము, ఆసక్తి విషయము, సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింద్యుడనై. ధర్మశాస్త్రపు నీతి తీసుకొచ్చి ఎదురు పెడితే ఇలాగమ్మా, ఏ ఆజ్ఞను ఉల్లంఘించని చెప్పండి మీరు అని దమ్మున్నటువంటి శాసించే వ్యక్తి కనుక అంత కరాఖండిగా భక్తి విశ్వాసాలు పెరిగినటువంటి మరి పౌలన్న గారు, సౌలనబడినటువంటి పౌలన్న గారు అంత కరాఖండిగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? బాల్య దశ నుంచే భక్తి ఉన్నది. గమలీయేలు దగ్గర పాదాల దగ్గర భక్తి నేర్చుకున్నారు. ధర్మశాస్త్రాన్ని ఎదురెట్టుకొని బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్ర వలన నీతిలో నిందించడానికి అవకాశం లేనటువంటి భక్తుడు కనుక ఆయన చెప్పుకోవచ్చు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. అయితే మనం కూడా తెలిసి చేశాము, తెలియక చేసాము. మొత్తానికి మన ద్వారా అయితే ఏం జరిగింది? దైవ చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించే పొరపాట్లు జరిగాయి. అయితే అలాంటి పౌలను ఏం చేశాడంటే దేవుడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక ఏమైతిని? కనికరింపబడి తిని. ఈ దినపు సందేశంలో మొదటి భాగం మనము కనికరింపబడితిమి అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని మనం ఏం చేయబడితిమి? కనికరింపబడితిమి. ఈవెన్ పౌలన్న కూడా కనికరింపబడ్డాడు. లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు అన్న దేవుడు ఈరోజు నీతిమంతుల గుంపును పిలుస్తూ వాళ్ళందరిని ఆయన కనికరించాను. ఆ గుంపులో నన్ను కూడా ఉంచాను. మనము కనికరింపబడితేనే. ఎందుకు కనికరింపబడ్డాము? ముఖ్యమైన విషయం. మనము కనికరింపబడడానికి కారణం ముఖ్యమైన విషయం. అంత పూర్వపు సంగతులు మనం చేసిన పొరపాట్లను కూడా కనికరించేదాని కొరకు ముఖ్యమైన సంగతి. మన ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల ద్వారా మనకు సంక్రమించిన, మన శక్తికి మించిన దైవ చట్టమును ఉల్లంఘించే మనలో ఉన్న పాప మరణ నియమముల వల్ల కలుగుతున్నటువంటి పొరపాట్లను బట్టి దేవుడు జాలి పడాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే దేవుని సంకల్పము దయా సంకల్పం. గత వారం చెప్పుకున్నాం. దేవుని సంకల్పము మన విషయంలో ఏమి సంకల్పము? దయ చూపించే సంకల్పం. ఎందుకంటే అయ్యయ్యో వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళందరూ ఎట్లా పుడుతున్నారు? పాపులై పుడుతున్నారు. వీళ్ళకి అన్నీ తెలుసు, మంచి తెలుసు, చెడ్డ తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళకి చేతగాంది ఏంటి చెప్పండి? చేయడం చేతగా. అందుకు కనికరింపబడ్డాం. దేవుని స్తోత్రం. అది ఏ స్టేజ్కి చెందిన భక్తుడైనా, పాపి అయినా, పాపిగా ఉన్నప్పుడు క్షమించబడ్డాము. దేవుని ఇంట్లోనికి వచ్చిన తర్వాత కూడా మనం ఏమవుతున్నాం? ఆయన కనికరమ చేత క్షమించబడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మొదటి విషయం ఏమనుకున్నాం? మనము కనికరింపబడ్డాము.
బడితే మనం ఏమైతామమ్మా? కూర్చొని తెలు పర్వాలేదు. మనము కనికరింపబడితే ఇది మొదటి విషయం. రెండో విషయం కూడా నేను చదువుతాను. 16వ వచనము చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితేనే. ఏమండి? ఏంటంట? 16వ వచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితేని అనే సైడ్ హెడ్డింగ్లో అని పెట్టుకొని మన దిక్కుమాలిన దయనీయమైన స్థితిని బట్టి ఆయన కనికరించాను. ప్లస్ అక్కడ వదిలేదు, నిన్ను నన్ను ఇతరులకు మాదిరిగా ఉంచేదాని కొరకు కనికరించాను. ఆ రెండు విషయాలు మరలా మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ 16వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నారు. దేవుడు కనికరించడానికి, ఆ కనికరించిన దేవుడు నిన్ను నన్ను మాదిరిగా మార్చేదాని కొరకు కనికరించడానికి. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి కనికరించాను. అదేం సందర్భమో తెలుసా? తల్లిదండ్రులు చేసే పాపానికి, పొరపాట్లకు పుట్టే బిడ్డకు ఆ రోగం వస్తే ఆ బిడ్డను మనమేమంటాం? వాళ్ళు చేశారు పొరపాట్లు, ఆ బిడ్డకు ఆ రోగం. ఇది మనకు సంక్రమించిన పాప మరణముల నియమం అనే రోగం. అది ఎవరైనా జాలిపడాలి. ఏమండి? అది ఎవరైనా కనికరించాలి. ఆ కనికరించిన దేవుడు మరలా కనికరిస్తున్నాడు. ఎప్పుడెప్పుడో తెలుసా? యాత్ర అంతట్లో. అదెందుకో తెలుసా? నిన్ను నన్ను మాదిరిగా ఉంచేదాని కొరకు ఈ కనికరమునకు ఇంకొకటి జోడి చేయవలసి వచ్చింది. రక్షణ తర్వాత దేవుడు కనికరించే తన దయా సంకల్పములో నిన్ను నన్ను పదే పదే కనికరించడం కొరకు ఆ కనికరానికి ఒకటి జోడు చేయాల. ఏమి జోడు చేయాలంటే ఇక్కడే చెప్పారు. ఏంటి జోడు చేయాలి? యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు రక్షణ తర్వాత కనికరించే ప్రతిసారి కూడా అమ్మ నిన్ను నన్ను మాదిరిగా మార్చేదాని కొరకు పూర్ణమైన దీర్ఘశాంతమును అప్లై చేయాల్సి వస్తుంది. ఎవరు? దేవుడు. దీర్ఘశాంతం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి? అవతలలో విననప్పుడు, లోబడినప్పుడు, తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ఒప్పనప్పుడు, దేవుడు ఒకటంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలు మారాన్ చేస్తారు, మనమేమో ఇంక బెత్తం పుచ్చుకొని ఏమండి కోట్లాగా మనం ప్రవర్తిస్తే ఇంకేమవుతుంది? మనమే తగ్గి 4 మెట్లు దిగి ఏం చేస్తాం? వారి దారికే మనం వెళ్ళినట్టుగా వెళ్ళి, నీ దారి మంచిది కాదు నాయన అని చెప్పి వాని దారికి తెచ్చుకోవడం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. అది చేసేటప్పుడు మనకేం కావాలి? ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, శాంతం కావాలి. కొంచెం ఓపిక అనేది లేకుండా వాని దారికి తెచ్చుకోలేము. పూర్ణమైన దీర్ఘశాంతము దేవుడు పౌలన్నకు ఉపయోగించినందుకు ఒక పని జరిగాను. ఈరోజు నీకు నాకు ఆయన ఒక మాదిరికరమైన వ్యక్తిగా మారిపోయాడండి. అలా ఎందుకు అని అంటే దానికి ముఖ్యమైన కారణం ఒకటే. ఏమండి? దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని సంఘమును దేవుడు కట్టేటటువంటి విషయంలో చెప్పారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, అంటే ఎవరెవరు? పౌలన్న, మీరు, నేను, మనం అందరమును. ఎవరు వీరంటే వీళ్ళకు ఒక పూర్వము అనే గతం ఒకటి ఉన్నది.
ప్రస్తుతమనే ఒక చరిత్ర ఉన్నది. పూర్వమనే మట్టికే అంకితమైనటువంటి గొంగళ పురుగు లాంటి బ్రతుకులున్నవి. ఇప్పుడు సీతాకోక చిలుకలాగా మార్చబడే ప్రస్తుతమనే ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చేదాని కొరకు అనేక గొంగళ పురుగులకు, ఇదిగో నేను ఒకప్పుడు గొంగళ పురుగునే, ఇప్పుడు సీతాకోకం చిలుకనయ్యాను, రండి చూడండి అని మాదిరికరంగా మార్చబడే దాని కొరకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము కూడా దేవుని మందిరమునకు రాళ్ళమే. కానీ ఈ రాళ్ళు ఏమి రాళ్ళు అంటండి? సజీవమైన రాళ్ళు, ప్రాణమున్న రాళ్ళు, ఇష్టాలు కలిగి ఉన్న రాళ్ళు, మంచి చెడ్డలు గ్రహింపగలిగిన రాళ్ళు, ఏమండి ప్రణాళికలు రచించుకునే రాళ్ళు. సొలొమోను మందిరమును కడితే మందిరానికి అవసరమైనటువంటి ఆ మందిర నిర్మాణం విషయంలో ఒక విధానాన్ని పాటించారు. ఏంటా విధానమో తెలుసా? యెరూషలేము దేవాలయమును కట్టినప్పుడు, నిర్మాణం చేసినప్పుడు అక్కడ సుత్తె కానీ గొడ్డలి కానీ ఇతరత్ర ఏ పనిముట్టు వాడలేదంటే. ఎక్కడండి? యెరూషలేము మందిరమును కట్టేటప్పుడు. యెరూషలేము మందిరం చిన్నదా చెప్పండి ప్రియులారా? ఎంత పెద్దది? అంత పెద్దదైన యెరూషలేము మందిరమును కట్టేటప్పుడు అంట, మనం ఈ ఇల్లు వాడితే చుట్టుపక్కల సౌండ్లు, గోల, అడావడి, అల్లరి ఉంటుందా? అక్కడ సుత్తె వాడలేదు, గొడ్డలి వాడలేదు, ఒక మేకు కొట్టలేదు, ఒక సౌండ్ రాలేదు. ఒక ఆబ్జెక్ట్ తేవడం, ఇలా పెట్టడం, నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి పిల్లలు వీళ్ళు ఫజిల్లో ఏవో బొమ్మలు ఇస్తే సర్క్యూట్ అని సెట్ చేసి ఒక ఫిగర్ని ఫామ్ చేసినట్లుగా యెరూషలేము దేవాలయం ఎలాగ నిర్మాణం చేయబడింది? ఒక్కొక్క ఆకారం తర్వాత ఏదేది కావాలో అలా తీసుకొని అలాగ అమర్చేసి అలా పెట్టిస్తే పక్కా సెట్ అయిపోయింది. ఇప్పుడు బ్రిడ్జ్లు అలాగే కడుతున్నారు. బ్రిడ్జ్లకు పోతగీత పోసేది ఏం లేదు, ఎక్కడెక్కడో తయారు చేస్తారు, దాన్ని తీసుకొచ్చి క్రేన్ల మీద ఒకదాని మీద ఒకటి అలా చేసి పెడతారు. దేనికైతే సెపరేట్ మొక్కలు, కానీ ఏది ఊడదు. సెపరేట్ మొక్కలుగా ఉంటా ఏది ఊడదు. యెరూషలేము దేవాలయంలో కట్టడం కొరకు ఏం చేశారంటే, టన్నుల కొలది బరువు కలిగినటువంటి రాళ్ళు కూడా అది ఎక్కడో కొండల మీద ఎంతో దూర ప్రదేశంలో వాటిని చక్కగా షేప్ చేసి చెక్కి కొలతలన్నీ అక్కడే కొలిసి దాన్ని అలా తీసుకొచ్చి ఇలా పెట్టేయడం, పేర్చేయడమే. ఏమ్మా అలా పేర్చేటప్పుడు ఒక్క చెక్క కానీ, ఒక్క రాయి కానీ, ఒక్క ఇటుక కానీ, ఇంకొకటి కానీ నోరు మెదపలేదు. కొట్టినా, గీకినా, కోసినా, కట్ చేసినా, దెబ్బేలు బాదినా, త్రోవంతా ఈడ్చుకుపోయినా అస్సలు ఏమన్నా కాముగా. ఎందుకు అలాగున్నా? ప్రాణం లేదు కనుక. కానీ దేవుడుకు మందిరమును కడుతున్నాడు సజీవరాళ్ళతో. వీటికి ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉన్నటువంటి రాళ్ళతో వాటిని ఒప్పించి తన ఇష్టానికి నడిపించి తనకు అనుకూలంగా మార్చుకోవడం కొరకు దేవునికి ఏం అవసరమైందన్నాను? పూర్ణమైన దీర్ఘశాంతము అన్న. పూర్ణమైన దీర్ఘశాంతము దేవునికి ఎందుకు అవసరమో తెలుసా? ఒక పట్టాన ఏ భక్తుడు ఒప్పుకోడు. రక్షణ దినం మొదలుకొని జీవితంలో ముందుకు వెళ్తున్న కొలది కూడా మన జీవితాలలో నూతన నిర్మాణము ఆకృతి ఎందుకు రావట్లేదు? ఈ గొంగళ పురుగు కాస్త కోస్త సీతాకోక చిలుక లాంటి లక్షణాలు, ఎగిరే అనుభవము, భూమి ఆకర్షణ శక్తిని అధిగమించే అనుభవము, లోక వ్యాపకాల నుంచి విడుదల పొందే అనుభవం ఎందుకు రావట్లేదు? ఇది రాయే కానీ ఈ రాయికి ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఇది ప్రాణము కలిగిన రాయి కనుక దీనికి నోరు ఉన్నది, దీనికి నొప్పి తెలుస్తుంది, కష్టము తెలుస్తుంది, ఇష్టాలు కొన్ని ఉన్నవి. అదేంటి అలా కొడుతున్నావు, అలా చేస్తున్నావేంటి, నేను ఒప్పుకోను, నాకు నచ్చదు అని నోరేసుకుని మాట్లాడుతున్న రాళ్ళు నీవు నేను. మొదటి విషయం చెప్పుకున్నాం,
మనం కనికరింపబడితేనే కనికరింపబడే కార్యక్రమం ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉండగా ఆయన దీర్ఘశాంతమును, పూర్ణమైన దీర్ఘశాంతం మన మీద అప్లై చేయవలసి వచ్చింది. పౌలన్నను ఒక మాదిరికరమైన వ్యక్తిగా మార్చేదాని కొరకు నీకు నాకున్నంత టైం పట్టలేదండి. త్వరగా దేవుని నిర్మాణానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కటే ముఖ్య లక్షణం. బాల్య దశ నుంచి చక్కగా ధర్మశాస్త్రాన్ని ఎదురెట్టుకొని బ్రతికాడు, మంచి భక్తునిగా కొనసాగాడు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు అంటే దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించిన తీరునేమన్నారు? తెలియక అవిశ్వాసము వలన చేసి తినే గనుక కనికరింపబడుతుంది. మనము తెలియక, అవిశ్వాసం కాదు, మూర్ఖంగా తెలిసే ఎరిగే కావాలని చేశాము, అయినా కనికరించబడితిమి. ఆయనకు ఆల్రెడీ ఒక సున్నిత తత్వం ఉన్నది కనుక దేవుడు పని చేసేటప్పుడు నా మేలు కొరకని ఆయన అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. మనకు ఆల్రెడీ మూర్ఖత అనేది ఒకటి ఉన్నది కనుక, తిరుగుబాటు ఉన్నది కనుక, ఒక ససేమలు ఒక పట్టాన్ని లోబడము కనుక మనకు టైం పట్టేస్తుంది. సందేశం అంతా ఏంటంటే మనము కనికరించబడ్డాము, కానీ నీ ఎడల నా ఎడల ఆయన పూర్ణమైన దీర్ఘశాంతంను అప్లై చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక పట్టాన్ని మనం ఒప్పుకోవట్లేదు. పౌలన్నను ముందు పెట్టి పౌలన్న ఏమంటున్నారు? నేను బాగున్నాను చాలు, మీరు అలాగే ఉండండి అని కాదు. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక చాలా దగ్గరలో మొదటి కొరింథీ పత్రిక 11:1 ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి. అంటే అర్థమేంటి? పౌలన్న పోలి నడిస్తే మనం ఏమవుతామంట? పౌలన్న పోలి నడిస్తే మనం ఏమవుతాం? దేవుడు ఏం చేశారు? ఆయన్ని విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగున అన్నారు కదా. ఎవరైనా దేవుని దగ్గరకు రావాలంటే ఎవరిని చూసి రావాలంటండి? పౌలన్నను చూసి వచ్చేదాని కొరకు. ఇప్పుడు నన్ను పోలి నడవండి అని అంటే మనం కూడా ఎవరి పోలికలోనికి రావాలి? ఆ పోలికలోనికి రావాలంటే నీ ద్వారా నా ద్వారా కూడా కొంతమంది ఏం కావాలి? యేసయ్య దగ్గరికి రావాలంటే నీవు నేను కూడా ఏం కావాలి? మాదిరి వ్యక్తులుగా. ఆ మాదిరి వ్యక్తులుగా నిన్ను నన్ను చేసేదాని కొరకు దేవుని దీర్ఘశాంతానికే పరీక్ష. దేవుడు ఏం ఎలాంటి పూర్ణమైన దీర్ఘశాంతమును పౌలన్న మీద కనపరిచారు. కానీ అంతకంటే ఎక్కువ మన మీద ఓపిక అవసరమైంది దేవునికి. అలాగే ఎన్నోసార్లు పౌలన్న మొరాయించిన మొరాయించిన మొత్తానికైతే మాత్రం షార్ట్ టైంలో ఆయన ఒక మాదిరికరమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను నన్ను కూడా అలా మార్చే ప్రయత్నం చేస్తూ ఆ దీర్ఘశాంతంతోనే ఇంకొక పిలుపునిస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఏమి కావాలని కోరుతున్నారు? మారు మనసు. అంటే ఏం మారు మనసు పొందాలి ఇక్కడ? అయ్యా మేము కనికరించబడితిమి, కనికరింపబడిన మా మీద మీరు ఏం పని చేస్తున్నారు? సజీవరాలుగా పేర్చి మమ్మల్ని ఒక మందిరంగా కట్టదలుచుకున్నారు. ఆ పని పౌలన్న మీద చేస్తే ఆయన త్వరగా దేవుని పనికి అనుకూలంగా మార్చబడ్డారు. ఆయనకు కూడా ఏం అవసరమైంది? పూర్ణమైన దీర్ఘశాంతం. ఎందుకు అలాగంటే పదే అప్పుడప్పుడు కొన్నిసార్లు తను కూడా దేవునికి తిరుగుబాటుగా ఎందుకు ప్రవర్తించాడు? అవి ప్రాణం లేని నోరు లేని రాళ్ళు కాదు, నోరున్న రాయి కనుక
మరి నీవు నేను అట్లాంటి వాళ్ళమే. పౌలను ఏం చేశాడంటే ఆయన దీర్ఘశాంతములో ఎప్పుడైతే మారు మనసు పొందాలో అప్పుడు పొందారు, ఎప్పుడు దేవునికి లోబడాలో అప్పుడు లోబడ్డాడు, ఎప్పుడు విధేయుడు కావాలో విధేయుడు అయ్యాడు. కంప్లీట్గా ఒక పని చేశాడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 2:20 ప్రకారంగా, గలతీ పత్రిక 2:20 ఏమన్నారండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు. ఇంకా నేను కాదని మొత్తం తను వెళ్ళిపోయి ఏం చేసుకున్నారండి? తను తాను అప్పగించుకున్న తర్వాత ఇంకా నోరు మెదపడం మానేశారు. ఎవరండి? పౌలన్న. ఆ కారణాన్ని బట్టి త్వరగా ఆయన ఏమైపోయారు చెప్పండి? త్వరగా సంపూర్ణ సిద్ధి పొందారు. ఇప్పుడు పొందారు కనుక ఇప్పుడు మనకు ఆయన చెప్పే అర్హత ఆయనకు కలిగింది. ఆ పొందిన భక్తుడే మనకు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందును కనుక అని చెప్పి, అంటే మన శిక్ష ఆయన అనుభవించి మనల్ని బయట పెట్టి మనల్ని సేవ్ చేశారు గనుక జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించు. అలాగ నిశ్చయించుకున్నప్పుడు గలతీ 2:20లోనికి వెళ్ళిపోయారు. ఎవరు? పౌలన్న. వెళ్ళిన తర్వాత ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఆయన తయారయ్యారు. మరి ఆయనను పిలుచుకొని తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ పనిలో భాగమే నీకు నాకు ఒక పిలుపు ఇవ్వడం. ఏమని? జీవించువారు ఇక మీదట మీ కొరకు కాదు, సాతాను కొరకు కాదు, లోకము కొరకు కాదు, మన కొరకు ప్రాణం పెట్టి లేచిన ఎవరి కొరకు బ్రతకాలి? యేసు కొరకు బ్రతకాలంటే సర్వత్రా మన బ్రతుకులు ఎవరి చిత్తం నెరవేరాలి? అప్పుడు ఏం చేయాలి? ప్రాణం కలిగిన రాళ్ళు, నోరు కలిగిన రాళ్ళు ఏం చేయాలి? మౌనం. ఇవన్నీ పాఠాలు. ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పాను, ప్రతీది పాఠమే అన్నాను. అందుకే ఒక మూర్ఖుడైన భర్తకు ఏమండి ఒక బలహీనురాలు, దీనురాలైన భార్య దొరుకుతుంది. ఆవిడ ఏమో తప్పు చేయదు, తిట్లు కాస్తుంది, దెబ్బలు కాస్తుంది, కానీ పరిస్థితి ఎక్కడ ఇమిడి ఉంటుంది? ఆ ఇంట్లో. కొన్నాళ్ళకైతే ఆయనకు మారు మనసు వస్తుంది. ఆ కుటుంబ వ్యవస్థను తీసుకుంటే దాన్ని ఆధ్యాత్మిక పాఠం తీసుకోవచ్చు. 4 దినాలు బ్రతికే బ్రతుకు కొరకు కన్నవారు ఈయన చేతిలో పెట్టి వెళ్తే ఇంత చాకరీ చేసి ఇన్ని బాధలు పడి ఇన్ని మాటలు పడుతూ అలా సహిస్తూ తనకున్న బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ఒక స్త్రీ ఎలాగైతే దానికి అంకితమై ఉంటుందో ఈ లోక జీవితంలో ఒక పాపి అయిన మనుషునికి కట్టుబడి జీవిస్తుందో, పరిశుద్ధుడైన దేవునికి ఇంకెంత కట్టుబడాలి? ఇంకంతకంటే శ్రేష్టమైన కార్యం ఏమన్నది? అలాగూ మొరాయించకుండా లోబడేటటువంటి ఒక భార్యలాగా విధేయత మనం చూపినట్లయితే విధేయులకే నిత్య రక్షణ దేవుడు. కనుక ఈ దిన పాఠం అంతా ఏంటంట? తెలియక అవిశ్వాసము చేతని పౌలన్న అన్నారు. తెలిసే మూర్ఖంగా అవిశ్వాసముతో పాపం చేసేటమైనా కనికరించబడిన మమ్మలను ఏం చేయదలుచుకున్నారు? మనల్ని ఒక మాదిరికరమైన వ్యక్తులుగా చేసేదాని కొరకు పూర్ణమైన దీర్ఘశాంతంతో పనిచేస్తున్నారు. ఆయన దీర్ఘశాంతమును ఇక్కడ ఆఖరి మాట చూద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయములు అన్నారు. 5 చూద్దామా? నీ కాఠిన్యమును ఏంటంటే నీ కాఠిన్యమును అని ఎవరిని అంటారో తెలుసా? ఎవరిని అంటారో చెప్పనా? ఎవరిని పెడితే వాళ్ళని అనరు. ఎవరిని అంటారో మనకు ఎలక్షన్ ముందు లేదు, ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయము 1 నుంచి
కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అంటే మనకు చేతైన ఒక లక్షణం ఉందంట. మనం ఎవరమో మర్చిపోతాం. ఫస్ట్ మనం ఏమైపోతాం, పెద్ద తీర్పర్లం అయిపోతాం. మనకున్న లక్షణం అంట అది. తీర్పు తీర్చు మనుషుడా నీవెవడమైనా సరే అంటే ఆఫీసర్వా, లో ర్యాంకర్వా, హై ర్యాంకర్వా, లేకపోతే ఇంకోట దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని. తీర్పు తీర్చుకో ఇలా చూడండి, ఒకసారి చూద్దాం. తీర్పు తీర్చు మనుషుడా అని అంటే ప్రజెంట్ సార్ అని మనం అందరం అనాలి. మనకి తెల్లారితే మన పని ఏంటో చెప్పిన, ఎప్పుడు ఎదుటిని విమర్శించడమే. ఇలా మన ఏలెట్టి ఎదుటిని చూపిస్తుంటే ఆకాశం నుంచి దేవుడు ఏని పెట్టి మనల్ని చూపిస్తాడు. తీర్పు తీర్చు మనుషుడా నీవు నేరస్తుడివని ఎవరు తీర్పు తీరుస్తున్నారు? మన వెనకాల మనకు కనిపించలేదు. మన మీద ఎవరు చూపిస్తున్నారు? మనం ఎవరు చూపిస్తున్నాం? ఏదైతే తీర్పు తీరుస్తున్నావో అదే పొరపాటు, అదే బలహీనత సేమ్ కాకపోవచ్చు. ఇంకోటి ఉంది కదా, నీకు దొంగతనం చేయడం ఇష్టం లేదు, ఒక దొంగను చూసి ఇప్పుడు దొంగ అని అన్నావు, కానీ నీకు ఇంకో వేరే లక్షణం ఉంది కదా. ఆ లక్షణాన్ని బట్టి దేవుడు వెనకాల ఇలా ఏం బట్టి చూపిస్తున్నాడు. ఈ మాట ఎందుకన్నాను? నీ కాఠిన్యమును అని ఎవరిని అన్నారో వాళ్ళు ఏ గుంపుకు చెందిన వాళ్ళు? తమ సంగతి ఏదో మానేసి ఎదుటోళ్ళను పట్టించుకునేవారు. భక్తి అంటే మనం పక్కోళ్ళ సంగతి పట్టించుకోవడం కాదు, మన సంగతి మనం పట్టించుకోవాలి. మనము పక్కోళ్ళ సంగతి ఏ విషయంలో పట్టించుకోవాలో తెలుసా? ఒకవేళ వాడు దారి తప్పితే దారికి తెచ్చేదాని కొరకు సర్వ ప్రయత్నాలు చేయి. దేవుని స్తోత్రం. నీ కాఠిన్యమును చదవండి, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఇంకెవరో కాదండి, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొను. ఎవరికి వారే. నా కాలు నేనే నరుక్కున్నట్లు, నా చేయి నేనే నరుక్కున్నట్లు, నా నష్టాన్ని నేనే తెచ్చుకున్నట్లు. ఆ తెచ్చుకునే దాని కొరకు ఒక పొరపాటు చేస్తే చాలండి. దీర్ఘశాంతుడైన దేవుడు మారుమనసు పొందండి బాబు. నోరుంది కదా ఏది మీద అది మాట్లాడకండి. మీ మీద పనిచేస్తున్న దేవుడిని ఎవరిని? సృష్టికర్తను. నీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాను. నీ మేలు కోరి నిన్ను సింహాసనం ఎక్కించేదాని కొరకు నీ విషయంలో దీర్ఘశాంతము కలిగి ఓపికతో పనిచేస్తున్నాను. అదేంటి ఇదేంటి ఇలాగ ఉంచారేంటి, అలాగ చేస్తారేంటి, లోకస్తుల్లో మొరాయిస్తావేటమ్మా, మాట్లాడక నువ్వు ఊరుకో అంటే ఊరుకోలేదనుకోండి, అమ్మో ఊరుకోకపోవడమే ఈయన ఇష్టమా, ఇప్పుడేం మారు మనసు పొందాలి? తప్పైంది ప్రభువా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను, తిరుగుబాటు చేశాను, ఇకనైనాను ఈ గొంగల పురుగు లాంటి నా బ్రతుకును చేతాకొక చిలుకగా మార్చండి అని అడిగే దాని కొరకు పొందుకునేదే మారు మనసు. అలాగే ఎప్పటికప్పుడు పొందుకొని దేవుని చేత కనికరింపబడి ఆయన అనుకున్నటువంటి ఆయన దీర్ఘశాంతం ఉపయోగించి ఏ నిర్మాణం చేస్తున్నారు? పౌలన్నలా కదా, ఆయన ఎలా మాదిరిగా ఉన్నారు, నిన్ను నన్ను అలాగా ఒక ఆబ్జెక్ట్గా మార్చేదాని కొరకు దేవుడు చేయదలుచుకున్నారు. అటువంటి భాగ్యాన్ని మనం పొందుకుందాం. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనలో ఉన్న లోపాలు పరీక్షించుకుందాం. దేవుడి మాట దీవించుకుంటారు. రండి ప్రార్థన చేసుకుందాం.